దుర్వాసన వస్తుంటే తెరిచి చూశాం. చీకట్లో ఊపిరాడక, అరవటానికి నోరు లేక, బయటికి రాలేక అక్కడే ప్రాణాలు వదిలేసిన చిన్న శవం. వాడి తమ్ముడి శవాన్ని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్న చంద్రుకి ఏం చెప్పగలను? నీ తమ్ముడు చావు కారణం నేనేనని ఎలా చెప్పగలను? చంద్రుకి తమ్ముడు లేని లోటు ఎలా తీర్చగలను? వాడికి నేనేం చేస్తే నా పాపం పోతుంది? చెప్పు పద్మిని, నేనేం చెయ్యాలో ఏం చెయ్యాలో చెప్పు. గుడ్ మార్నింగ్. కాఫీ. పద్మిని, ఒక నిమిషం. అత్తయ్య మాయ పెరట్లో ఉన్నారండి. ఇది వాళ్ళ కోసం కాదు, చంద్రు కోసం. వాడికి నేను తండ్రిని తెలిస్తే చాలా సంతోషిస్తాడు. వెంటనే వాడి నోరు తీపి చేయాలి. అరవింద్ ఎక్కడ? బయటికి రమ్మనండి. నా తమ్ముణ్ణి చంపింది నువ్వే కదా? నువ్వే కదా? వాడికి నాకన్నా నీ మీద ఎక్కువ ప్రేమ కదరా? అలాంటి నోరు లేని వాడిని ఎలా చంపావురా? ఎలా చంపావు? ఎలా చంపగలిగావు? చెప్పు చెప్పు. నా తమ్ముడిని చంపి ఇన్ని సంవత్సరాలు నాతో చెప్పకుండా ఎందుకు దాచావు? చెప్పు. కొట్రా, కొట్టు. చెప్పకుండా ఎందుకు దాచావు? చంద్రు ప్లీజ్ గా చెప్పేది విను. ఉంచు ప్లీజ్ విను. అరవింద్ నువ్వు వెళ్ళిపోరా, వెళ్ళిపో. వదలరావండి. వాడి కోపం తీసుకొని నన్ను ఏం చేసినా పర్వాలేదు. వదలరా, వదలవు. వాడి తమ్ముడు నేనే చంపింది. ఎందుకు నా ఇంతకాలం నాతో చెప్పలేదు? వదలరావండి. వాడి కోపం తీసుకొని నన్ను కొట్టినా పర్వాలేదురా. రారా, కొట్టు రా. చంద్రు నా మాట వినరా, మనమంతా ఒక్కటే. మనమనే మాటకే ఇక చోటు లేదు. ఇక నుంచి మీరు వేరు, నేను వేరు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి బావా, ఏమైంది? నన్ను క్షమించండి బావగారు. ఈ ఇంట్లో వచ్చే సమస్యలన్నిటికీ వీడే కారణం. ఈ ఎంటగాడిది వాడికి తోడు. ఆ రోజు అమృత బయటిచ్చింది, నిప్పటిచ్చింది. ఎడ్ల పద్యంలో ఇరు సిరిగిపోయేలా చేసింది. ఆ నేరం పద్యం మీద నెట్టింది వీడే. అంతేకాదు, చిన్న సావుకు అరవిందే కారణం చంద్రుకు చెప్పి వాణి ఈ కుటుంబానికి దూరం చేసి ఈ రాసుకలే. వెళ్ళరా, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. చాలా ఎవరి కాళ్ళ మీద పడవలసిన అవసరం నాకు లేదు.
కావాలంటే ఆ చంద్రుగాడ్లాగా వాళ్ళు వదిలేసిన ఎంగిలి మెతుకులు తింటూ ఓసిగా ఇక్కడే పడుండు. వస్తా. వదిలమ్మా. మీ అందరికీ చెప్తున్నా, ఎప్పటికైనా అమృతమల్లో తాళి కట్టిది నేనే. కూర్చావు, నిన్ను చంపకుండా వదలరా. రా. రేయ్! అరవింద్! నా దగ్గర నుంచి చంద్రుని వేరు చేసావు కదరా, నిన్ను ప్రాణాలతో వదలు. పోరా, వాడి చేతిలో సాగుముందు ఇక్కడికి వెళ్ళిపోరా. పోరా. బాబు, నా మాట విను. వద్దురా. ఆగరా. ఆ గౌతమ్ గాడు ఏదో అన్నాడని నువ్వెందుకు ఏడుస్తావు? నేనున్నానుగా. చంద్రు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. వాడి కోపం నీ మీద కాదు, నా మీద. నువ్వు బాధపడకమ్మా. చంద్ర ఇదివరకట్లా లేడు. ఆ చేత నిజవతని పూర్తిగా మార్చేసింది. ఇన్ని సంవత్సరాలు నీ స్నేహాన్నే కాదనుకుని వెళ్లిపోయిన వాడు నా ప్రేమ కోసం వస్తాడన్న నమ్మకం నాకు లేదన్నయ్యా. లేదమ్మా, వాడిని ఎలాగైనా ఒప్పిస్తాను. మీ ఇద్దరు పెళ్లి జరిపించే బాధ్యత నాది. చంద్రు, రే చంద్రు, రే నన్ను ఏం చేసినా పర్వాలేదురా. చంద్రు, నాతో ఊరికి రారా ప్లీజ్. చంద్రు ప్లీజ్. ఒరే, నా మీద కోపం నా చెల్లెల మీద ఎందుకురా? అది నిన్నే తలుచుకుని ఏడుస్తుందిరా. రారా చంద్రు, ఊరికి వెళ్దాం ప్లీజ్. చంద్రు, నేను చెప్పేది వినరా. నువ్వు లేకుండా నేను ఊరికి వెళ్ళను. చంద్రు ఆగు. నువ్వు లేకుండా ఊరికి తిరిగి రాని అమృతకు చెప్పొచ్చాను. నిన్ను తీసుకుని వెళ్తాను. చంద్రు, రేయ్ చంద్రు, చంద్రు ఆగరా. చంద్రు, నా మాట విను. చంద్రు ప్లీజ్ ఆగరా. రే చంద్రు, నా మాట వినరా ప్లీజ్. రే నా మాట విను. చంద్రు, చంద్రు, మాట వినరా ప్లీజ్. గట్టిగా పట్టుకో అరవింద్, గట్టిగా పట్టుకో. చంద్రు, చంద్రు లాగరా. అరవింద్, చంద్రు వదలొద్దురా. చంద్రు, అరవింద్, చంద్రు వదలొద్దు అరవింద్. చంద్రు, చంద్రు వదలొద్దు అరవింద్. నా వల్ల కాదురా. చంద్రు, నా వల్ల కాదురా. చంద్రు, వదలొద్దురా.
తప్పకుండా వస్తావు నాకు తెలుసా. రా వెళ్తాం. చంద్రుగాడు వచ్చాడా? అవునన్నా, రైల్లో దిగడం నా కళ్ళారా చూశాను. కీమో అతను అరవింద్కి తీసుకెళ్లాడు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు రా. ఈ 5 సంవత్సరాల తర్వాత వాడు నా జీవితంలోకి అడ్డుగా వస్తున్నాడు. వాడిని నేను ప్రాణాలతో వదలను. పద్మిని, ఎక్కడమ్మా అరవింద్ కొడుకు?